ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టఫ్ ఎగ్జామ్ అనమాట. మన ఇండియాలో అయితే దీని గురించి అసలు చెప్పక్కర్లేదు, చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మంది దాకా యూపీఎస్సీ ఎగ్జామ్ అయితే రాస్తారు. ఏదో ఒక రోజు ఒక జిల్లా కలెక్టర్గా కానీ, లేదంటే ఒక ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కానీ, లేదా ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో మనం వర్క్ చేయగలం అనే ఆశతో దేశానికి సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ రాస్తారు. దీని మీద కొన్ని మనకి మూవీస్ కూడా వచ్చాయన్నమాట వీళ్ళని ఇన్స్పైర్ చేయడానికి. సో రీసెంట్గానే మనం 12th ఫెయిల్ మూవీ కూడా చూసాం. అందులో రీస్టార్ట్ అనే మోటివేషనల్ సాంగ్. రీసెంట్గా జరిగిన ఒక సంఘటన అయితే మొత్తం దేశంలో దీనికి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా ఒక షాక్ అయితే ఇచ్చింది. రీసెంట్గా యూపీఎస్సీ చైర్మన్ కూడా రాజీనామా చేయడంతో ఈ విషయం మీద ఇప్పుడు చాలా కాంట్రవర్సీ అయితే జరుగుతుందన్నమాట. అది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజా కేట్కర్ అనే ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఆ ఎగ్జామ్ రాసి అందులో సెలెక్ట్ అయ్యి ప్రొబేషన్కి వెళ్ళిన తను చేసిన డిమాండ్స్, తనకి కావాలని కోరిన కోరికలు, విఐపి నెంబర్ ప్లేట్, మహారాష్ట్ర గవర్నమెంట్ బోర్డు తన ఆడికార్కి, తనకి ఒక ప్రత్యేక ఛాంబర్ కావాలని, కార్ కావాలని, రెసిడెన్స్ కావాలని, కానిస్టేబుల్స్ని పెట్టాలని, ఇట్లా తను కోరిన ఈ డిమాండ్స్ అన్నిటి వల్ల తను కాంట్రవర్సీ అయ్యి మీడియాకి ఎక్కింది. అయితే దీనిపైన ప్రభుత్వం విచారణ జరిపించాలని చెప్పి ప్రధాని కార్యాలయం కూడా దీని మీద రిపోర్ట్ని పంపించాలని కోరారనమాట. ఒక కమిటీ కూడా వేశారు. సో యూపీఎస్సీ మొత్తాన్ని కుదిపేసిన ఈ కేసుకి సంబంధించిన వివరాలు ఏంటనేది తెలుసుకుందాం. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పూజా కేట్కర్. ఆమె తండ్రి దిలీప్ రావు కేట్కర్ మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనమాట. అయితే ఈయన లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేశారంట. 15,000 ఓట్లు అయితే వచ్చాయట. అయితే ఇప్పుడు పూజా విషయానికి వస్తే ఈమె ఎంబీబీఎస్ పూణేలో చేసి ఢిల్లీలో ఒక హాస్పిటల్లో వర్క్ చేసింది అండ్ యూపీఎస్సీ అటెంప్ట్ చేసింది. 2019లో తను రెవెన్యూ సర్వీస్లో రిక్రూట్మెంట్ వచ్చింది. కానీ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో తను చెప్పింది ఏంటంటే ఐఆర్ఎస్లో సెలెక్ట్ అయ్యాను, బట్ అలొకేషన్ అనేది పెండింగ్ ఉందని చెప్పింది. ఎందుకు అని అడిగినప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, ఓబీసీ కేటగిరీ అలొకేషన్ వల్ల, దానివల్ల పెండింగ్ ఉంది అని చెప్పింది. తర్వాత 2021లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగానికి అప్లై చేసుకుంది. దానికి సెలెక్ట్ అయ్యింది కూడా. మళ్ళీ తను ఈ ఇయర్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు 2 రిజర్వేషన్ కేటగిరీస్లో తను అప్లై చేసుకుందట. ఒకటి ఓబీసీ రిజర్వేషన్ కింద, రెండవది పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటారు. దీంట్లో మల్టిపుల్ డిజబిలిటీ ఉండే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ అయితే వస్తుంది. సో పూజ ఏం చేసిందంటే తనకు 2 వైకల్యాలు ఉన్నాయని చెప్పింది. అంటే మల్టిపుల్ డిజబిలిటీగా అప్లై చేసుకున్నారు. అందులో ఒకటి ఏంటంటే తను సరిగ్గా చూడలేను అని, ఇంకొకటి మెంటల్ ఇల్నెస్ ఉందని చెప్పి 2 చూపించారు. ఇప్పుడు ఇందులో కాంట్రవర్సీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది ఏం జరిగిందంటే 22 ఏప్రిల్ 2022 యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత తను సాధించిన తర్వాత పూజని ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రికి పిలిచారు. ఎందుకు అంటే అక్కడ మెడికల్ టెస్ట్ చేస్తారు ఢిల్లీ ఎయిమ్స్లో. సో వీళ్ళు సబ్మిట్ చేసిన ఈ వైకల్యాలు అనేది నిజంగానే ఉన్నాయా లేదా అనేది వాళ్ళు నిర్ధారించుకుంటారనమాట వైద్య పరీక్షలు చేసి. సో ఎయిమ్స్ ఆసుపత్రికి రమ్మని తనకి ఫోన్ చేసినప్పుడు 6 సార్లు ఫోన్ చేసినా కూడా తను తీయలేదట. సో ఫస్ట్ ఏం చెప్పిందంటే కోవిడ్ అని చెప్పిందంటే, మళ్ళీ తర్వాత ఏంటంటే నేను రాలేను, నేను ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోలేనని చెప్పిందంట. బట్ ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ అనేది మ్యాండేటరీగా చేస్తారు, వాళ్ళు నిజంగా కళ్ళు తన దృష్టి కోల్పోయా లేదా అని చూసుకోవడానికి. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు అయితే మెడికల్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేస్తారు కాబట్టి ఇప్పుడు ఐఏఎస్ అధికారుల రిక్రూట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, దానికి బాధ్యత వహించే శాఖ. దాన్ని డిఓపిటి అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. సో 2022 సెప్టెంబర్ 22 తారీఖున ఎయిమ్స్ ఆసుపత్రి వాళ్ళు డిఓపిటికి ఒక లేఖ రాశారు, ఈ అభ్యర్థి మెడికల్ ఎగ్జామినేషన్కి కోఆపరేట్ చేయటం లేదు అని చెప్పి. తర్వాత 14 నవంబర్లో ఎయిమ్స్ ఇంకొక లేఖ రాసింది, తనని అభ్యర్థిగా ప్రకటించొద్దు ఎందుకంటే మెడికల్ టెస్ట్ తనకి అవ్వలేదు కాబట్టి అని చెప్పి. అప్పుడు పూజ ఏం చేసిందంటే ఆమె సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి తను కేసుని ఇచ్చిందనమాట. ఇప్పుడు సిఐటి అంటారు అని. సో సిఐటి ఏం చేసిందంటే ప్రభుత్వ అధికారుల నియామకానికి సంబంధించిన వివాదాలు ఏదైనా ఉంటే దాన్ని పరిష్కరిస్తుంది ఈ ప్రభుత్వ సంస్థ. సో ఆ సంస్థ ఏం చెప్పిందంటే తన క్లయింట్కు మానసిక వ్యాధి ఉంది కాబట్టి ఆమె తరపున న్యాయవాది వైభవ్ కులకర్ణి చెప్పింది ఏంటంటే ఆమెకు మానసిక వ్యాధి ఉంది, దాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. దానికి అదేంటంటే క్లోజ్డ్ ప్రదేశంలో వాళ్ళకి ఒక భయం ఉంటుందంట. సో దానివల్ల ఎంఆర్ఐ స్కాన్ తను చేయించుకోలేదు అని చెప్పి, అందువల్ల వేరే పరీక్షలు ఏదన్నా చేయించండి అని చెప్పారు. బట్ సిఐటి అది నిరాకరించి అది అలా చేయడం కుదరదు అని చెప్పింది. దాంతో పూజ మళ్ళీ తన కేసు బాంబే హైకోర్టులో వేసింది. అక్కడ
బాంబే హైకోర్టులో సిఐటి దర్యాప్తు నిలిపేయాలని చెప్పి కోరిందనమాట. అప్పుడు బాంబే హైకోర్టు మరో విధంగా వైద్య పరీక్షలు చేయించాలని ఎయిమ్స్ని న్యూఢిల్లీ వాళ్ళని కోరింది. అంటే ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియదు. బట్ తను ఒక ప్రైవేట్ సంస్థలో ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నానని చెప్పి అవి రిపోర్ట్స్ సబ్మిట్ చేసిందట. సో తర్వాత ఆ విషయం ఇంకా మీడియాకి రాలేదు. నెక్స్ట్ ఏమైందనేది తెలియదు. తర్వాత కట్ చేసి చూస్తే నెక్స్ట్ తన ట్రైనింగ్ స్టార్ట్ అయింది. అది కూడా ఎక్కడ అంటే పూణే జిల్లా కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్గా వచ్చింది. ఆమె గురించి ఒక ఆర్టీఐ కార్యకర్త అప్పుడు ప్రశ్నలు బాగా ఆయన మీడియాలో చేశారు. ఏంటంటే బండారా జిల్లాలో పోస్టింగ్ వస్తే పూణేలో ఎలా ట్రైనింగ్ వస్తుంది అని చెప్పి. అట్లాగే యూపీఎస్సీ నుంచి పరీక్షల ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు 2 ఏళ్ళు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. అందులో వాళ్ళు ఆ 2 ఏళ్ళ పీరియడ్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే వాళ్ళు నెక్స్ట్ కంప్లీట్గా ఐఏఎస్ అవుతారు. లేదంటే వాళ్ళకి ప్రొబేషన్ రద్దు అవుతుంది అనమాట. నెక్స్ట్ ఐఏఎస్గా వాళ్ళు ముందుకు వెళ్ళరు. అయితే 2024 జూన్ 3 నుంచి ఆమెకి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఏంటంటే పూణే జిల్లా కలెక్టర్ సుహాస్ దియాస్ ఒక 125 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఆయన చెప్పింది ఏంటి అంటే ఆమె చేసిన డిమాండ్ల గురించి చెప్పారనమాట. ఏం డిమాండ్స్ అనేది ఆ రిపోర్ట్లో చెప్పారు. అందులో ఏం చెప్పారు, తను జాయినింగ్ అవ్వడానికి ముందుగానే వాట్సాప్లో పలు డిమాండ్లను చేసింది. నాకు ఇది కావాలని చెప్పి అన్ని డిమాండ్స్ చేశారని. అది అవుతాయని చెప్పినా కూడా లేదు, నేను వచ్చే ముందే నాకు అంతా రెడీగా ఉండాలి, నేను వచ్చిన తర్వాత కాదు అని చెప్పి తను డిమాండ్ చేశారని అందులో రిపోర్ట్లో చెప్పారు. అట్లాగే 18 మే 2024లో కూడా నావీ ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి అక్కడ స్టీల్ కేసు దొంగతనాలు పట్టుకున్న ఒక వ్యక్తిని వదిలేయాలని ఒత్తిడి చేశారని, అయినా పట్టించుకోకుండా వాళ్ళు వదిలేయలేదు అని చెప్పారు. అట్లాగే ఎందుకు ఇన్ని డిమాండ్స్ చేశారు అనేది మాత్రం తెలియదు. సో తను చేసిన డిమాండ్లో సపరేట్ క్యాబిన్ కావాలి, తనకు వసతి కల్పించాలని, ఇట్లా రకరకాల డిమాండ్లు అయితే చేశారనమాట. ఇంకోవైపు ఫర్నిచర్ కావాలని, లెటర్ హెడ్ కావాలని డిమాండ్ చేశారని, అంతేకాకుండా తన ఛాంబర్ బయట తన పేరుతో బోర్డు పెట్టించాలని ఆమె తండ్రి ఫోన్ చేసి చెప్పారట. అక్కడ తహసీల్దార్ని కూడా బెదిరించారని చెప్పారు. బట్ ఇక్కడ ఏంటంటే జూన్ 12-13 తేదీల్లో డిస్ట్రిక్ట్ కార్యాలయానికి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి అక్కడ అధికారులకి చెప్పి క్యాబిన్ అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి, ఇవన్నీ రెడీ చేసి కానీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదు అని చెప్పి అందరి మీద కోపడ్డారని కూడా జిల్లా కలెక్టర్ చెప్పారు. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆమె మాక్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే తన తండ్రి యొక్క ఆదాయం 0 అని చెప్పింది. అంటే ట్రైనింగ్ తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ ఏం చెప్పారంటే ట్రైనింగ్ తీసుకోవడానికి చాలామంది వచ్చారు కానీ ఇప్పటి వరకు ఇలాంటి సౌకర్యాలు కావాలని ఎవరు డిమాండ్ చేయలేదు అని చెప్పారు కలెక్టర్. ప్రొబేషన్లో ఇలాంటివి అసలు ఇవ్వరంట, అండ్ ఇలాంటి డిమాండ్స్ కూడా ఎవరు చేయలేదని కూడా చెప్పారు. ఇలా లెటర్ రాసిన తర్వాత అది మీడియాలో వచ్చి అప్పుడు కాంట్రవర్సీ అయ్యి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెని వసీం డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ చేసింది. అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆమె అక్కడ జాయిన్ అవ్వడానికి నేను ఇంట్రెస్ట్గా ఉన్నానని కూడా మీడియాలో చెప్పారు. బట్ 3వ రోజు డ్యూటీకి కూడా తను వెళ్ళలేదట, జాయినింగ్ అయిన 3వ రోజుకి కూడా వెళ్ళలేదని చెప్పారు. బట్ ఆ తర్వాత వసీం డిస్ట్రిక్ట్ కలెక్టర్ భువనేశ్వరి మాట్లాడుతూ మాకు ప్రభుత్వం నుంచి ఇలా ఉత్తర్వులు వచ్చాయి కానీ తను వచ్చి చేరలేదు, అలాగే ఇతర అధికారులను సంప్రదించడానికి కూడా తను ప్రయత్నించలేదని చెప్పారు. అయితే అసలు ఇప్పుడు ఏంటంటే పూజకు ఓబీసీ రిజర్వేషన్ అనేది ఎలా వచ్చింది అని ఇప్పుడు అందరూ కూడా దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓబీసీలకి 27% రిజర్వేషన్లు అయితే కల్పిస్తున్నారు ప్రభుత్వ సంస్థల ఉద్యోగాల్లో కొన్ని షరతుల మీద. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ప్రభుత్వంలో గ్రూప్ ఏ కానీ గ్రూప్ బి ఆఫీసర్లుగా ఉండకూడదు, అలాగే యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 లక్షలకు మించకూడదు అనే షరతులు ఉంటాయి. ఈ 2 కేటగిరీస్ క్రీమీ లేయర్ అంటారు. ఇప్పుడు మీరు ఓబీసీ కన్నా కూడా ఈ కండిషన్స్ 2 సాటిస్ఫై అవ్వకపోతే క్రీమీ లేయర్ కింద రిజర్వేషన్ ఉండదు. రిజర్వేషన్ ఉంటుంది బట్ నాన్ క్రీమీ లేయర్ రిజర్వేషన్ ఉంటుంది. అయితే తన తండ్రి ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినప్పుడు లోక్సభలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో 40 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పారని ఆర్టీఐ యాక్టివిస్ట్ విజయ్ కుమార్ చెప్పారు. అయితే వార్షిక ఆదాయం 43 లక్షలు అంటే ఇప్పుడు అలాగే 110 ఎకరాల వ్యవసాయ భూమి, 7 ప్రాపర్టీసు, 900 గ్రాముల బంగారం, వజ్రాలు బంగారంతో ఉన్న గడియారం కూడా ఉందని చెప్పి ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ రిజర్వేషన్ అనేది ఎలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అండ్ ఇలాగే దర్యాప్తు చేస్తున్న డిఓపిటి సంస్థ అతని వెబ్సైట్లో కూడా పూజ వద్ద ఆస్తులు ఉన్నాయనే మెన్షన్ చేశారు. అహ్మద్నగర్ అండ్ పూణేలో తన పేరు మీద మాత్రమే 17 కోట్ల ఆస్తులు అయితే ఉన్నాయట. దాని మీద 48 లక్షల వార్షిక ఆదాయం కూడా వస్తుంది అని ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్యానెల్ని ఏర్పాటు చేసి ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. పూజ తండ్రి పైన చర్యలు ప్రారంభించడంతో పాటు
2 రోజుల పూణే ట్రాఫిక్ పోలీసులు కూడా నోటీస్ పంపారు. ఏంటంటే తన ప్రైవేట్ ఆడి కారు ఉందింట తనకి. సో దాంట్లో 21 చలానాలు పెండింగ్ ఉన్నాయని, 27,000 రూపాయలు పెండింగ్ ఉందని చెప్పి పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఈ నోటీస్ ఇవ్వడానికి. అయితే అప్పుడు పోలీసులు చూసేది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆడి కారుతో పాటు మరో 4 వాహనాలు కూడా ఉన్నాయని చెప్పి చూశారు. అయితే నోటీస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆడి కారు అయితే లేదంట అక్కడ. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు ఏంటంటే ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ కేసు గురించి అందరికీ వైరల్ అయింది. ఇలాంటి రాని కేసులు అయితే ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. కేరళకు చెందిన 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆసిఫ్ కే యూసఫ్ తన పత్రాలు సర్టిఫికేట్స్ ఫోర్జరీ చేశాడని అప్పుడు వైరల్ అయింది. 21 రోజుల వయసులో యంగెస్ట్ ఐఏఎస్ అధికారిగా వచ్చిన పూజా సింఘాల్ కూడా 11,32,000 మనీ లాండరింగ్ కేసులో ఆమె అరెస్ట్ అయిందనమాట. అప్పుడు 11 కోట్ల నగదును కూడా అందులో స్వాధీనం చేసుకున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి 19 లక్షలు దారి మళ్లించినట్టు అప్పుడు గుర్తించారనమాట. ఇప్పటికీ ఆమె కస్టడీలో ఉందని చెప్పి ఐఏఎస్ అధికారుల అవినీతి అనేది అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూ ఉంటుంది. సో ఇటువంటి కేసులు అయితే చాలా ఉన్నాయి. బయటకు వచ్చినాయి మాత్రమే మనకు తెలుస్తుంది. సో ఇట్లాంటివి చూసినప్పుడు దానికోసం మనం సిన్సియర్గా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు, ఎప్పటి నుంచో అదే డ్రీమ్గా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. అట్లాగే ఐఏఎస్ అధికారుల పిల్లలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల పిల్లలు కూడా ఐఏఎస్ అయినప్పుడు వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఒక డౌట్ అయితే అందరికీ వస్తుందన్నమాట. ఇట్లాగే చేసి వీళ్ళు ఐఏఎస్ అయ్యారా అని చెప్పేసి, ఇట్లా సర్టిఫికేట్స్ పెట్టుకొని ఇట్లా ఈ లూప్ హోల్స్ని ఉపయోగించుకొని అయ్యారా అని చెప్పి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.